నా ఈ ప్రయత్నంలో నాకు సహకరించిన మా టెక్నీషియన్స్కి, నా ఆర్టిస్టులకి చాలా కృతజ్ఞతలు. లక్ష్మి గారికి మెయిన్గా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. எனக்கு இந்த வாய்ப்பு கொடுத்த டைரக்டர் குமார் గారు, ప్రొడ్యూసర్ లక్ష్మి గారు, కూడా హెల్ప్ பண்ண మిస్టర్ ఆర్ట్ డైరెక్టర్ మురళి, అందరికీ చాలా నంది. థ్యాంక్ యూ. ఈ మూవీ ఇంత సక్సెస్ కావడానికి మీరందరూ సహకరించినందుకు అంటే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. గుండెలో గోదావరి మూవీ ఇంత సక్సెస్ రావడానికి ఈ సినిమా ఇలా తీయడానికి కారణం ఏంటంటే మా డైరెక్టర్ గారు అండ్ లక్ష్మీప్రసన్న గారు. ఈ మూవీ ఏంటంటే అసలు ఎలా తీయగలము, ఇంత బాగా మనం ఏం చేయాలి, ఇటువంటి మూవీ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అటువంటి మూవీని డైరెక్టర్ గారు డిజైన్ చేసినప్పుడు లక్ష్మి గారు నమ్మారనమాట. అంటే అటువంటి మూవీ మేము చేయగలము, మనం చేయాలి, యూత్ చేయాలి ఇటువంటిది అన్ని డిసైడ్ చేసినందుకు, ఇంత సక్సెస్ మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా డైరెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంటే నన్ను నమ్మి అంటే ఇటువంటి పెద్ద సినిమా నాకు ఇచ్చినందుకు. అలాగే లక్ష్మి గారు మమ్మల్ని నమ్మి అంటే ఈ మూవీలో మేము అంటే చేయగలము అని ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అలాగే పండుగ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ అందరు టెక్నీషియన్స్ అండి అంటే యాక్టర్ అందరూ కూడా బాగా చేశారు. Actually, everything Lakshmi will speak, I'll short lo cheppalante. No, I'll see. I know you have lots to speak. So, first of all, thank you Kumar and Lakshmi naku ee opportunity ichinanduku చాలా thanks. Ek heroine ki ela opportunity actually we don't really get it. So, thank you so much. And most importantly, mukyanga my audience ki చాలా thanks accepting me oka character artist laga, not just like a heroine. Respecting me for the character I did and not hating me actually. Thank you so much. Confidence వచ్చింది నాకు ఆ మూవీ తర్వాత. I'll keep experimenting now. Thank you so much my whole team. Something different, we proved it Lakshmi. Thank you so much my audience. Please keep encouraging us. Thanks sir. చాలా హ్యాపీగా ఉందండి. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మా సినిమా సక్సెస్ అయిందన్న ఒక రీజన్ కన్నా కూడా ఇలాంటి ఒక సినిమా వర్క్ అవ్వాలి అని నమ్మి మేమందరూ ఈ సినిమాకి పనిచేసాం. ఆ నమ్మకానికి మీరందరూ లైఫ్ పోసారు. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ అందరూ ఒక యూఎస్పీ తీసుకుంటే నేను వీలైన దాకా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలి అని ఒక ఐడియాతో ట్రై చేశాను. అది ప్రతిసారి యూ గైస్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ అగైన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా వరకు అయితే మాత్రం నేను అవుట్గా ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మికి, బికాజ్ మేము ఫ్రెండ్స్ అయిన తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ వన్ గాట్ ఇన్ టచ్ విత్ మీ. దాని తర్వాత మా డైరెక్టర్ కుమార్ గారు ఎప్పుడు ఇలాంటి బట్టలో చూసి నాకు లుంగి కట్టి కోడి పందాలు సూరిగా పనిచేస్తానని నమ్మినందుకు. అండ్ థర్డ్ ఇళయరాజా గారికి, ఎందుకంటే ఆయన అది ఒక చిన్న నమ్మకం అండి. అంటే నేను చేసిన క్యారెక్టర్కి కూడా, నేను చేసిన పర్ఫార్మెన్స్ని లేదా మేమందరూ చేసిన దానికి కూడా ఊపిరి పోసింది లేదా షుడ్ ఐ సే సోల్ ఇచ్చింది ఆయన మ్యూజిక్. సో ఇది కాకుండా మా టెక్నీషియన్స్ పల్లి కుమార్ గారు, మురళి గారు, మళ్ళీ ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ మా సినిమా చేసిన వాళ్ళకి పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా అందరికన్నా ఎక్కువ కష్టపడింది మా డైరెక్షన్ డిపార్ట్మెంటేనండి. సో థ్యాంక్ యూ ఆల్. సో ఇంతదాకా ప్రతి సినిమా తమిళ్లో హిట్ అయి తెలుగుకి వచ్చి తెలుగులో హిట్ అయిందండి. సో మా కోరిక ఇప్పుడు ఏంటంటే తెలుగు సినిమా ఫస్ట్ టైం తమిళ్కి వెళ్ళి తమిళ్లో కూడా మేము హిట్ కొడతామని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. ముందుగా గుండెల గోదావరి క్రూకి నా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాని వస్తుందా అని ఆలోచించి ఒక మంచి సినిమా తీసినందుకు. అండ్ డబుల్ కంగ్రాట్స్, ఎందుకంటే మంచి సినిమా కమర్షియల్ సక్సెస్ అయినందుకు. తర్వాత నిజం చెప్పాలంటే గుండెల్లో గోదావరి, ఎందుకంటే నేను గోదావరి నుంచి వచ్చాను కాబట్టి గోదావరి పేరు వింటేనే పులకరిస్తాం. సరే ఈ సినిమా ఎలా తీశారని నాకు ఫస్ట్ నుంచి డౌటే, నాకే కాదు చాలామందికి డౌట్. సో మార్నింగ్ షో చూడగానే ఐఎమ్ స్టండ్ అండ్ ఐఎమ్ హౌస్ స్టక్. ముఖ్యంగా లక్ష్మీ మంచు అండి, ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ ఈ సినిమా తీయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎవరి వల్ల కాదండి, ఇండస్ట్రీలో మహానుభావులు ఉండొచ్చు, చాలా గొప్ప మంది ఉండొచ్చు, చాలామంది దగ్గర డబ్బు ఉండొచ్చు, నెట్వర్క్ ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక మంచి సినిమాని కమర్షియల్ అనేది పక్కన ఆలోచించకుండా పక్కన పెట్టి ఒక మంచి సినిమా మనం తీయాలి, ప్రూవ్ చేసుకోవాలి అని తను తీయటం, ఇంత ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ చూస్తే అసలు స్పెల్ బౌండ్ అనమాట. దానికి ఎంత కష్టపడ్డారు, ఎంత తీశారు, ఎంత ఖర్చు పెట్టారు, నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఈ సినిమా గురించి. ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు లక్ష్మీ మంచు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూశాను, తాప్సీ షీఈ్ వెరీ హాట్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్. సో సెకండ్ హాఫ్లో తాప్సీ ఉండదు అని చాలా వర్రీ అయ్యా ఇంటర్వెల్ తర్వాత, ఎందుకంటే లక్ష్మి గారి కథ స్టార్ట్ అవుతుంది. దెన్
ఐఎమ్ రియల్లీ స్టండ్. నేను ఒక సినిమా చూస్తున్నాను అన్న విషయం నేను మర్చిపోయాను. యాక్చువల్గా ఆవిడని ఐరేంద్రిగా చూసాం. కోర్స్ మోహన్ బాబు గారు అమ్మాయి డెఫినెట్గా ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్, ఆ రేంజ్ డైలాగ్స్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సినిమాలో ఆవిడ సబ్డ్యూడ్ పెర్ఫార్మెన్స్, ఐఎమ్ రియల్లీ షాక్డ్ అండ్ వండర్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఒక ప్రొడ్యూసర్గా, ఒక పెర్ఫార్మర్గా ఆవిడ డబుల్ హిట్ ఇచ్చారు. అలాగే ఆవిడ పెర్ఫార్మెన్స్ని, ఆ సినిమాని చూసి ఆడియన్స్, యాక్చువల్లీ ఇది అన్సీజన్ అండి, కానీ చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు. ఎందుకంటే నేను ఫస్ట్ చూశాను, మామూలు ప్రసాద్ ల్యాబ్లో చూస్తాం యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము. తర్వాత నేను బిగ్ ల్యాబ్స్ చూసినప్పుడు అసలు చాలా క్రౌడ్గా చాలా బాగుంది, చాలా అప్రిషియేషన్ వస్తుంది ఆడియన్స్ నుంచి. చాలా మంచి సినిమా తీశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద క్రూ, ఎస్పెషల్లీ టు లక్ష్మీ మంచు. అండ్ నేను ఇంకా ముఖ్యంగా చెప్పుకోదలిచింది తాప్సీ. ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉందని ఒక హీరోయిన్ మళ్ళీ ప్రూవ్ చేసిందండి. షీ సో స్వీట్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ తాప్సీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మంచు లక్ష్మి. పేషెన్స్ కుమార్, హోల్ టీమ్, అక్క కంగ్రాట్స్. సందీప్, తాప్స్ అందరికీ. ఆది కంగ్రాట్స్ రా, ఎక్కడున్నావు? వెల్, నాకు మామూలుగా మా ఇంట్లో ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, నాకు హిట్ వచ్చినా, అన్నకి హిట్ వచ్చినా, నాన్నగారికి హిట్ వచ్చినా, ఎవరికి హిట్ వచ్చినా ఓకే సినిమా హిట్ అయింది, చేసిన పని హిట్ అయిందని ఉంటుంది. ఫ్లాప్ అయితే ఓకే కూర్చోయింది అనేసి లైట్ తీసుకుంటాం. బట్ అక్కది మాత్రం అందరికీ స్ట్రెస్ ఉన్నిందనమాట, టెన్షన్. ఎందుకంటే తను సొంతంగా ఒకటే వెళ్ళి కష్టపడుతుంది అండ్ డిఫరెంట్ అయిన సినిమా టచ్ చేస్తుంది. అండ్ ఒక డిఫరెంట్ సినిమా చేసి ఇండస్ట్రీలో రావడం అంటే ఎంత కష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఒక చిన్న ఒక నేను మీకు తెలుసా కానీ ప్రయాణం కానీ ఇవి చేసేటప్పుడు వేదం కానీ ఎంతమంది ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, అది ఎందుకు అలా చేస్తున్నారు, ఇది తెలుగులో కమర్షియల్ వర్కౌట్ కాదు, డిస్ట్రిబ్యూటర్లు నచ్చదు. సో ఇలాంటి దీంట్లో అన్నీ చేసుకుని వచ్చే రోజుల్లో గుండెల్లో గోదావరి అనగానే అందరూ ఫస్ట్ ఎందుకు వద్దొద్దు అని స్టార్ట్ చేశారు అక్కకి అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ. అండ్ మేమందరూ, నేను ఫస్ట్ నుంచి ఈ సినిమా తెలుసు నాకు, అండ్ మేమంతా నమ్మున్నాం సినిమా మీద. బట్ ఆ కష్టం చూసి ఈరోజు బయటకు వచ్చి అక్క హిట్ కొట్టిందంటే మా అందరికి ఎందుకు గర్వంగా ఉందంటే, షీ ఈజ్ ద ఫస్ట్ ఒక ఫిలిం ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి ఇన్ని తరాల్లో ఫస్ట్ లేడీ, ఫస్ట్ గర్ల్ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి సొంత కష్టపడి హిట్ కొట్టింది. దానికి మేమంతా చాలా ప్రౌడ్గా ఉన్నాం. అండ్ థ్యాంక్స్ అక్క, మా అందరినీ నిలబెట్టినందుకు పేరు. థ్యాంక్ యూ. వావ్, మొన్న ఇదే హాల్లో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరిగినప్పుడు నేను చాలా రోజుల ఫంక్షన్ జరిపించలేదు, నా దగ్గర డబ్బులు లేక. నాన్నగారు నేను ఇస్తాను డబ్బులు, నువ్వు చెయ్యాలి ఫంక్షన్ రిలీజ్ ముందు, మేమందరం వస్తాము. అంకుల్ సినిమా, దాసనారాయణ అంకుల్ సినిమా చూశారు, నేను వచ్చి మాట్లాడాలని ఉందిరా నాకు అని అంకులే వస్తానని. ఏంటో గందరగోళంగా ఉన్నింది, ఏం ట్రిపుల్ ప్లాటినం డిస్కో, రేపు సినిమా అవుతుంది, ఒక ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్ ఉన్న మామూలు టెన్షన్లో లేను నేను. నిజంగా నాకు ఇప్పటికీ కూడాను ఏదో నిద్రపోతున్నానేమో, పొద్దున్న లేస్తే సినిమా రిలీజ్ ఏమో అనుకుంటున్నాను నేను. ఇదంతా నిజం కాదేమో, ఇంత సక్సెస్ నేను నిజంగా నేను ప్రొడ్యూసర్గా ఉంటూ నేను యాక్ట్ చేసి ఈ సినిమాలో ఇంత నమ్మి సినిమాని నేను అనుకోలేదు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని. నేను మళ్ళీ థ్యాంక్ యూ మీ అందరికీ, ఎస్పెషలీ ప్రెస్ మీడియా. నేను పడ్డ కష్టం, నేను పడుతున్న కష్టం మీ అందరికీ తెలిసిందే. నేను చెప్పుకోలేను, చెప్తే ఎక్కడ నెగిటివ్ పబ్లిసిటీ అవుతుందో సినిమాకి అని. బాధలు అందరికీ ఉంటాయండి, నాదేంటో కొత్తదేం కాదు. ఒక సినిమా తీయడం అనేదే బాధలతో కూడిన విషయం. ఐఎమ్ నాట్ సేయింగ్ మైండ్ వాజ్ ఎనీ డిఫరెంట్. ఏమైపోతానా అని భయం వేసింది. ఏం మొహం పెట్టుకొని వెళ్ళి నాన్నగారి దగ్గర వద్దు అన్న దాన్ని నేను ఎలాగ మళ్ళీ చేసి మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను అని చాలా కుమిలిపోయాను నేను. మనోజ్ దగ్గర కూడా, మనోజ్ ఊరికి వెళ్ళే ముందు ఏమైపోతానురా నేను అంటే, ఏముందిలే అక్క, నేను ఇంకో 2 సినిమాలు ఎక్స్ట్రా సైన్ చేస్తాను అన్నాడు. అప్పులోళ్ళకి ఎలా ఇచ్చుకుంటాను డబ్బులు అంటే చాలా లైట్గా తీసుకున్నాడు. నువ్వు వరీ కాకు, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి. బట్ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అందరూ అప్పులోళ్ళకి అప్పులు తీర్చేసి, నా తమిళ సినిమా రిలీజ్కి ఇంకొంచెం అప్పు ఉంది, బట్ రిలీజ్ ముందు ఇచ్చేస్తానని చెప్పాను. బట్ టుడే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండి మాట్లాడగలుగుతున్నాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఇలాంటి సినిమాని క్రిటికల్గానే కాదు కమర్షియల్గా కూడా ఇంత పెద్ద రేంజ్లో యాక్సెప్ట్ చేసినందుకు, ఒక తెలుగు అమ్మాయిగా మీ గుండెల్లోకి నన్ను తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను ఎప్పుడూ ఇంటర్నేషనల్గా ఆలోచిస్తాను, ఇంటర్నేషనల్గా మాట్లాడతాను, పెద్ద పోజు కొడుతుంటానని అనుకుంటారు. ఎస్, నేను ఇంటర్నేషనల్గానే ఆలోచిస్తాను. ఐ థింక్ గ్లోబలీ బట్ యాక్ట్ లోకలీ. ఇది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎస్పెషలీ గుండెల్లో గోదావరితోటి. నా యాక్టింగ్కి వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, బా అమ్ను నువ్వు ఎప్పుడూ వచ్చి ఉండాల్సిందని, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఇంతకుముందు నాకున్న హీరోస్ డాటర్స్ కానీ ఎవరైనా ట్రై చేసినా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఒక రిలీజ్ అవ్వడానికి. ఆ ఇబ్బందులు లేకుండా నన్ను ఇంత వార్మ్గా వెల్కమ్ చేసినందుకు అగైన్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకేమైనా మాట్లాడితే నమస్కారం కారిపోతుంది, ఏడ్చేస్తాను నాకు వద్దు ఇప్పుడు, ఇంకో రోజు అది. బట్ థ్యాంక్ యూ. మళ్ళీ ఈ సినిమాని ఇంకా చూడని వాళ్ళు, అయినో అందరూ మళ్ళీ రిలీజ్ గురించి కూడా అందరూ వద్దు ఈ టైంలో కాదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మార్చ్లో ఏ రిలీజు లేదు అంటే, అమ్మయ్య ఏ రిలీజ్ లేకపోవడం బెటర్, ఇప్పుడే వచ్చేస్తాను నేను వచ్చాము మేము. బికాజ్ ప్రతిసారి రిలీజ్ అనుకున్నప్పుడు ఏదో ఇంకో పెద్ద సినిమా సరిగ్గా థియేటర్లు దొరకకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాం. బట్ మంచి థియేటర్లతో, ఇప్పుడు నేను 100 థియేటర్లతో 40% ఫుల్స్ ఉంటే ఎస్ అని నేను తొడగొట్టేసుకునేదాన్ని. బట్ 250 థియేటర్లతో హౌస్ఫుల్స్తో ఓపెన్ అయింది నా సినిమా. ఇంకా నేను ఎగిరి గంతులేయడం మామూలుగా లేదు. మా నాన్నని చిటికి నీళ్ళతో తెప్పిస్తున్నాను నేను ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదంటే అది మూవ్ అంటున్నారు డాడీ, ఎన్ని రోజులైందో. అండ్ నిన్న కూడా మాట్లాడుతూ ఈ సెడ్ భయపడొద్దన్నా నమ్ముడు, థ్యాంక్ యూ. నేను అబద్ధం అయినందుకు, నేను ఫెయిల్ అయినందుకు నా జడ్జ్మెంట్ తోటి నాకు గర్వంగా ఉంది. యూజువల్గా ఎవరైనా అయ్యో నేను ఫెయిల్ అయ్యానంటే బాధపడతారు, నాకు గర్వంగా ఉంది నువ్వు విన్ అయ్యావు కాబట్టి అని. జస్ట్ వెరీ స్వీట్ మూమెంట్స్. ఇన్ని సినిమా ఇండస్ట్రీ, మా ఇంట్లో స్పెషలీ అందరూ సినిమా వాళ్ళమే, సో టెన్షన్స్ చాలా హైగా ఉంటాయన్నమాట. బట్ అలాంటి హై టెన్షన్ దీంట్లో కూడా ఆ స్వీట్ మూమెంట్స్ ఇచ్చింది నా గుండెల్లో గోదావరి. పేరున థ్యాంక్ యూ కుమార్. యాజ్ మచ్ as నీకు నాకు ఎన్నున్నా ఐ స్టిల్ లవ్ యూ, తనకు లేదు అలా. మురళి ఐ లవ్ యూ ఆల్వేస్. పల్లి సార్ థ్యాంక్ యూ. ఆయన నేను ఎక్కువ గొడవ పడేవారు, మేడం కొంచెం అని, సార్ ఈ బొట్టు కూడా లేకపోతే నన్ను చూడరు సార్ ఎవరు అని. ఎంత డీటెయిల్గా చూసుకున్నాడంటే కుమార్ నన్ను. నాకేంటంటే ఆరెంజ్ కలర్ బొట్టు ఇష్టం, కొంచెం అందంగా ఉంటుంది, రౌండ్ కరెక్ట్గా వస్తుందని. ఈయనేమో తిలకం పెట్టమంటారు, ఆ తిలకం ఏమో ఒకసారి ఇలాగా ఒకసారి అలాగా వస్తుంది. సో కొన్ని చీటింగ్లు చేసి నా కెమెరామెన్ సార్ని గిల్లి నేను నాకు కావాల్సినట్టు కొన్నిసార్లు, ఆయనకు కావాల్సినట్టు కొన్నిసార్లు మేనేజ్ చేసుకున్నాం. మురళి థ్యాంక్ యూ. ఇదే కానీ ఇంకెవరైనా చేస్తుంటే నన్ను గోదావరిలోనే ముంచేసేవాళ్ళు, ఈ సెట్లకి గిట్కి నన్ను అలా ముంచకుండా తేల్చి అలా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. చిన్న పోస్టర్ దగ్గర నుంచి యునో సాంగ్స్ దగ్గర నుంచి రీసెర్చ్ చేసిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అంజీ అని నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పాను, ఎవరా అంజీ అని. నా డైలాగులకి చెప్పారు కదా ఎంత బాగా మాట్లాడాను అని. హీస్ ద గై రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నన్ను ఎక్కడ ఎంత జ్వరం ఉన్నా, ఎన్నిసార్లు నేను నా వల్ల కాదు అన్న పేషెంట్గా కూర్చొని నవ్వుతూ హ్యూమర్ తోటి నన్ను దువ్వి ఎన్ని తిట్టుకున్నాడో నాకు తెలియదు కానీ బాగా దువ్వి తనకి కావాల్సినట్టు చెప్పించుకున్నాడు. థ్యాంక్ యూ అంజీ. ఈ క్రెడిట్ అంతా నీదే. అండ్ మై స్టాఫ్, మై మేకప్, హెయిర్, బాబోయ్ జడ, శంకర్, కొండ, సంతోష్ కాళ్ళ మీద, తల మీద, నడుము మీద తను వంగితే అంత బాగా ఉన్నాడు కదా, తను వంగినప్పుడల్లా తన మీద ఎక్కేదాన్ని అనమాట. ఆ నీళ్ళల్లో దూకడానికి తనే ఎత్తుకొని తిప్పేటోడు నన్ను అటు ఇటు. థ్యాంక్ యూ సంతోష్. ది సక్సెస్ ఇస్ నాట్ జస్ట్ మైన్ అండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఇంకా ఎందుకు హ్యాపీ అంటే మన సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు, ఎప్పుడు ఉండే సినిమాలు కాకుండా కొంచెం డేరింగ్గా తీయడానికి ముందుకు వస్తారు అని, నాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇంకా మంది రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై హోల్ బాడీ, nails, hair, eyes, everything. Thank you. It says thank you.
థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ